క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మనం ఈరోజు ఏం చెప్తున్నాను అంటే ఏది వెతకాలి. హల్లెలూయా. వాట్ ఈజ్ సీకింగ్, ఏది మనం వెతకాలి. ఒకవేళ ఇంకొక మాట ముందుకెళ్తే ఏది వెతుకుతున్నాం, ఏది వెతకాలి, ఏది వెతుకుతున్నాం, అదే ప్రసంగం. ఈరోజు ఏంటండి, టుడే మెసేజ్ టైటిల్ ఏంటంటే ఏది వెతకాలి, ఏది వెతుకుతున్నాం. అర్థమైంది కదా? అర్థమైంది. మామూలుగా దొంగడు ఏం వెతుకుతాడు చెప్పండి? ఒక దొంగ ఉంటాడండి, ఒక దొంగ ఉన్నాడు. సింపుల్గా ఏం వెతుకుతాడు? రైట్. పోలీసోడు ఏం వెతుకుతాడు? రైట్. డాక్టర్ ఏం వెతుకుతాడు? హల్లెలూయా. డాక్టర్ ఏం వెతుకుతాడండి? అడుగు. చిల్లర మల్లర పనులు చేసుకునే వాళ్ళు ఏం వెతుకుతారు? పని. హల్లెలూయా. ఇది ఒక సబ్జెక్ట్, ఇది జీవన సంబంధమైన సబ్జెక్ట్. అది ఇట్స్ ఎ సర్వైవల్ మ్యాటర్. హల్లెలూయా. దాన్ని మనం ఆత్మీయ ప్రపంచంలోనికి తీసుకొచ్చినప్పుడు స్పిరిచువల్ రెలంలో అసలు మనం ఏం వెతకాలని మనకు తెలిసి ఉండాలి. హల్లెలూయా. మనం ఏం వెతుకుతున్నాము, ఏం వెతకాలి. హల్లెలూయా. విషయం ఏంటంటే మనం ఏం వెతుకుతున్నాం. వాట్ ఆర్ యూ సీకింగ్? ఏం వెతుకుతున్నాను? ఏది వెతికితే నీకు దొరుకుద్ది అంటే నేను ఒక మాట అంటాను, యేసు ప్రభువులో ఏముందో నీకు తెలియాలి కదా. యేసు ప్రభువులో ఏముందో తెలిస్తే నువ్వు అది వెతికితే నీకు దేవుడు ఇస్తాడు. ఆమెన్. ఇప్పుడు ఉదాహరణకి యేసు ప్రభువులో ఏముంది? రక్షణ ఉంది. యేసు ప్రభువులో ఏముందండి? వెతికితే ఏమవుద్ది? రక్షణ దొరికింది. ఆమెన్. యేసు ప్రభువులో ఏముంది? జీవం ఉంది. యేసు ప్రభువులో ఏముంది? వెతికితే. యేసు ప్రభువులో ఏముంది? సమృద్ధి ఉంది. యేసు ప్రభువులో ఏముంది? వెతికితే. యేసు ప్రభువులో ఏముంది? ఆత్మశక్తి ఉంది. ఏముంది? అభిషేకం ఉంది. క్రిస్టోస్, గ్రీక్ పదం క్రిస్టోస్ అంటే ఏంటంటే అభిషేకం. హల్లెలూయా. అంటే యేసు అంటే రక్షణ, క్రీస్తు అంటే అభిషేకం. యేసయ్యని మనం నమ్మిన తర్వాత ఏం చేయాలంటే ఆయన్ని మనం వెతకాలి. హల్లెలూయా. ఏం వెతకాలి? ఆయన రక్షకుడని. రక్షణ వెతికితే రక్షణ ఇస్తాడు. ఆమేన్. అభిషేకాన్ని వెతికితే అభిషేకాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ నువ్వు వెతకను అంటే వెతకపోతే దొరకదు. హల్లెలూయా. చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఆదివారం రాగానే పాస్టర్ గారు తీసుకొచ్చి అన్ని నోట్లో పెట్టాలి. అట్లా ఏం దొరకవండి అస్సలు. అట్లా నీ బతుకు తల కిందకి పెట్టి కాలు పైకి పెట్టి తపస్సు చేసినా దొరకవు అసలు. నీ ప్రయత్నము, దేవుని కృప. చెప్పండి ఈ మాట. ఈ రెండు కలిసినప్పుడు నీ జీవితంలో కార్యం. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడుతుందంటే దేవుళ్ళో ఏది ఉందో అది నువ్వు వెతికితే దేవుల్లో ఏముంది? ఆశీర్వాదం ఉంది. అది వెతికితే. దేవుల్లో ఏముంది? సమృద్ధి ఉంది. అది వెతికితే. దేవుల్లో ఏముంది? మహిమ ఉంది. చెప్పండి, దేవుల్లో ఏముందండి? మహిమ. గాడ్ హ్యావ్ గ్లోరీ. దేవుడు ఏం కలిగి ఉన్నాడు? మహిమను కలిగి ఉన్నాడు. అది వెతికితే. హల్లెలూయా. కానీ మనము అది వెతకకుండా, ఇప్పుడు నేను ఒక మాట అంటాను, మనం తెల్లారు లెగిస్తే సాయంత్రం వరకు ఎన్ని వెతుకుతుంటాం కదండి, రకరకాలు వెతికేస్తుంటాం మనం. కానీ కొన్నిసార్లు మన జీవితాల్లో ఏమీ దొరకవు. పేతురు రాత్రంతా వెతుకుతున్నాడు చేపల్ని. ఏం వెతుకుతున్నాడండి? తెల్లారిపోయింది. ఏమైందండి? తెల్లారిపోయింది. యేసయ్య తెల్లారితే వచ్చాడు. పేతురు ఎన్ని చేపలు పెట్టావంటే ఈయన అంటాడు, రాత్రంతా శ్రమ పడ్డానయ్యా, వలలో. ఎందుకంటే ఆ ధోనిలో యేసయ్య లేడు. యేసయ్య లేని జీవితంలో ఎంత వెతికినా చెప్పండి వాడు అంతే. ఇంకా యేసయ్య మన ధోనిలో లేకపోతే, యేసయ్య మన జీవితంలో లేకపోతే మనం ఎంత ప్రయాసపడినా హల్లెలూయా ఫలితం
జీరో, ఫలితం జీరో. అందుకని దేవుని బిడ్డలమైన మనము ఎప్పుడు మన మైండ్ దేవుడు మన జీవితంలో ఉన్నాడా, మనం వెతకాల్సింది వెతుకుతున్నామా, వెతికితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడండి. ఇప్పుడు దేవుడు నన్ను సేవకు పిలిచాడు, నేను కార్పెంటర్ పని మానేశాను, నేను దేవునిలో ఏముందో వెతుకుతున్నాను, దేవుడు నాకు ఏ రోజుకి ఏది కావాలో అది ఇస్తానే. ఆయన బాధ్యత. మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉంటే ఆయన చేసే కార్యాలు ఆయన చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇక మనం చేసే ప్రయత్నం మనం మానేసి మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర అలాగా చెప్పండి, చిలకలు కూడా చౌరస్తాలో గాంధీ బొమ్మలా కూర్చుంటానంటే చాలా. నేను ఒక మాట అంటాను, నీ హృదయ గర్వం, ఒక మాట, ఈ మాట చెప్పండి, నీ హృదయము యొక్క గర్వము, నీ హృదయము యొక్క గర్వము, నీ హృదయం యొక్క గర్వము నిన్ను అణిచివేస్తుంది. చెప్పండి చెప్పండి చెప్పండి. పక్కనున్న వ్యక్తితో ఒకవేళ చెప్పినా కూడా బాగానే ఉంటుంది, ఏం కాదు. పక్కనున్న వ్యక్తితో, నీ హృదయ గర్వము నిన్ను అణిచివేస్తుంది. చెప్పండి, పక్కన హృదయ చెప్పండి మళ్ళీ ఇంకొకసారి చెప్పండి, ఏ పర్వాలేదు. నేను ప్రార్థన ముగించేదాకా చెప్పండి. నీ హృదయ గర్వము నిన్ను అణిచివేస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమనాలంటే ఈగో కిల్స్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తును చంపేస్తుంది. కొలాప్స్. ఈగో కొలాప్స్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకనే దేవుడు అంటాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు, తను తాను హెచ్చించుకున్నవాడు. అంటే అది గర్వమే కదా. హెచ్చించుకోవడం అంటే ఏంటి? హృదయ గర్వము సర్వ పాపములకు. దేవుని రాజ్యంలో ఒక నియమం ఉంటుంది, నేను చెప్తాను చూడండి. దేవుని రాజ్యంలో ఉన్న నియమం ఏమిటంటే, నీతో నేనుంటాను అని యేసయ్య దగ్గరికి వచ్చాడు అనుకోండి, వాడిని పొరపాటును కూడా త్రోసివేయడు. అది ప్రిన్సిపల్. నాకు నువ్వు అవసరం లేదు అని వెనక్కి వెళ్ళిపోతున్నాడిని పొరపాటును కూడా పిలవడు ఆయన. బతిమాలడం పిలవడం అనే సిస్టమ్ ఉండదు దేవుని రాజ్యంలో. ఏంటి సిస్టమ్ ఉండదు? నీవు నాకు కావాలి అనుకుంటే నీకు అన్నీ దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. ఆయన నీకు కాదండి ఆయన, హల్లెలూయా. కానీ నువ్వు నాకు అవసరం లేదు అనేటట్లుగా నువ్వు ప్రవర్తిస్తే నీ జీవితంలో ఎప్పుడు నీ దగ్గరికి, నీ కాళ్ళ దగ్గరికి వచ్చి బతిమాలటం అనే ప్రక్రియ అసలు ఉండనే ఉండదు. దేవుని రాజ్యం యొక్క ప్రిన్సిపల్ చూడండి. నేను దీని గురించి ఒక మాట చెప్తాను, నేను మీకు ఒక మాట చూపిస్తాను, ఎందుకైనా మంచిది. ఈరోజు ఏదో కొద్దిగా ప్రత్యేకంగా ప్రభు నన్ను నడిపిస్తూ ఉన్నారు. లూకా సువార్త 15వ అధ్యాయం. అలా కాదు నాన్న, అది కాదు, అది 15వ అధ్యాయం కదా. నేను చెప్తా, వచనం చెప్తా. 15వ అధ్యాయంలో విషయం ఏంటంటే, ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయో చెప్పండి? ఒక కాపరికి ఎన్ని గొర్రెలు ఉన్నాయి? ఇది తప్పిపోయిన వాళ్ళ అధ్యాయం. ఈ అధ్యాయం ఎవరిదండి? తప్పిపోయిన వాళ్ళ అధ్యాయం. మొదట్లో ఏముంటుంది అంటే గొర్రెలను కూర్చుంటుంది, తర్వాత ఏముంటుందంటే వెండి నాణేలు ఉంటాయి, తర్వాత ఏముంటుందంటే తప్పిపోయిన కుమారుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. గొర్రె తప్పిపోయింది, వెండి నాణ్యం పోయింది, కుమారుడు తప్పిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది సబ్జెక్ట్ అక్కడ. గొర్రె యొక్క సిస్టమ్ చూడండి. గొర్రె గురించి ఏమని రాశారంటే, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. ఒక గొర్రె. విషయం ఏంటంటే, ఒక కాపరికి ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి చెప్పండి అందరూ? 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోయింది. ఒక గొర్రె ఏమైంది? తప్పిపోయింది. అయితే ఈ తప్పిపోయినటువంటి గొర్రె కోసం ఈ కాపరి ఏం చేశాడంటే 99 గొర్రెల్ని విడిచిపెట్టి, ఎన్ని గొర్రెలు విడిచిపెట్టాడు? ఓకే, రైట్. ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు. కొంతమంది బడుద్దాయిలు ఏం చెప్తారంటే, నేను సంఘానికి రావడం మానేశాను, నా దగ్గరికి వచ్చి కాలు పట్టుకోవాలి కదా పాస్టరు, మాకు పేరెంట్ లవ్లీ రాయాలి కదా పాస్టరు,
మాకు సంతూర్ సబ్బు రాయాలి కదా పాస్టరు. ఏదో డైలాగులు ఇవన్నీ. వాడు సబ్జెక్ట్ ఎక్కడి వరకు చదివాడంటే 2వ వచనం వరకు చదివాడు. హల్లెలూయా. వాడికి ఇదే మనకంత సమస్య ఏంటంటే, నాలెడ్జ్ ఉన్నోడితోనైనా నాలెడ్జ్ లేనోడితోనైనా మనం పడగలం, కానీ హాఫ్ నాలెడ్జ్ గ్యాంగ్తో మనం సెట్ అవ్వలేము. వాళ్ళకి చెప్పినా కూడా వాడికి బుర్ర. వాడు 15వ అధ్యాయం 2వ వచనం చదివాడు. వాడు ఏం చదివాడు? కాపరి ఏం చేశాడంటే 99 గొర్రెల్ని విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు. మరి నేను సంఘానికి రావడం మానేస్తే నాకు పాలిష్ చేయాలి, నాకు పెయింట్ వేయాలి అని వీళ్ళు నాకు చెప్తుంటారు సహజంగా. బాబు 2వ వచనం దాకా చదివి స్టోరీలు చెప్పకుండా 6వ వచనం చూడండి. అక్కడ 7వ వచనం, అటువలే మారు మనస్సు అక్కరలేని. ఈ మాట ఇది మారు మనస్సే నాకు వద్దు అనేవాడి దగ్గరికి 99 అటువంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మారు మనస్సు ఉన్నవాడు ఒక్కడు తప్పిపోయినా వాడి కోసం కాపరి వెళ్ళాలి. హల్లెలూయా. సబ్జెక్ట్ క్లియర్ కదా? మీకు కూడా ఏమైనా సందేహాలు, ధర్మ సందేహాలని క్లియర్ చేస్తున్నా. నీకు మారు మనస్సు ఉందా? నీకు రక్షణ అనుభవం ఉందా? నీకు యేసు ప్రభు కావాలనుకునే మనిషి అనుకో, భక్తి మీద నీ జీవితం కట్టుకుంటున్నటువంటి మనిషి అనుకో, నువ్వు ఏదో ఒక సమస్యల వలయంలో చిక్కుకుంటే కాపరి నిన్ను వచ్చి విడిపించాలి. అసలు మారు మనస్సే నీకు లేకపోతే నీకు వచ్చి నేను ఇమాం సబ్బు రాయాలి, సంతూర్ సబ్బు రాయాలి అంటే ఎవడు రాస్తాడండి? సబ్జెక్ట్ నేను చెప్తున్నా. మారు మనస్సే నీకు అక్కర్లేదు. నువ్వు అసలు గొర్రెవే కాదు. నువ్వు ఉంటే ఎంత, పోతే ఎంత. బైబిల్ ఏమంటుందండి? కాపరి బాధ్యత ఏంటి? మారు మనస్సు ఉన్న గొర్రె కోసం అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 మంది జానే జావ్ కానే కావ్. అంతే. హల్లెలూయా. సమజే? సబ్జెక్ట్ అర్థమైందా? ఇక్కడ దేవుని యొక్క ఆలోచనలో ఒక కాపరి ఎవరిని వెతకాలి అంటే, ఒక సేవకుడు దేన్ని వెతకాలి? ఒక ఆత్మీయుడు దేన్ని వెతకాలి? ఒక దేవుని బిడ్డ దేన్ని వెతకాలి అంటే, మారు మనస్సు లేనోళ్ళు, రాజకీయాల మీద, పంచాయతీల మీద జీవితాల్ని నాశనం చేసుకున్న వాళ్ళని వెతకమని చెప్పట్లే దేవుడు. వాడిని విడిచిపెట్టి అసలు దేవుడు అంటే భయం ఉండేవాడిని, దేవుడు అంటే భక్తి ఉండేవాడిని, దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాలని ఆశ కలిగిన వాడిని ఒక్కడ కోసం 99నైనా నువ్వు విడిచిపెట్టరా బాబు కాపరి అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ సోది ఆలోచన, నేను అలిగాను, నా దగ్గరికి రావాలి, నాకు సంతూర్ సబ్బు రాయాలి, నాకు ఆ సబ్బు పనికిరాదు, నాకు ఇంకోటి ఏంటన్నా సబ్బు పియర్స్ సబ్బు కాదండి. దట్స్ నాట్ రైట్. అది వాక్యం చెప్తున్న పద్ధతి. మారు మనస్సు ఉండే గొర్రె కాపరి స్వరాన్ని వింటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనస్సు ఉన్న గొర్రె యేసయ్య చేతుల్లో ఉంటుంది. ఆమేన్. మారు మనస్సు ఉన్న గొర్రె కాపరిని వెంబడిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కాపరి ఎవరి కోసం ప్రయాసపడాలి, ఎవరిని వెతకాలి, ఎవరిని పోషించాలి? హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 2 అక్కడ ఏముంటుందంటే 8వ వచనంలో 15:8లో 10 వెండి నాణేలు ఉన్నాయి. ఆమె ఎక్కడికో దుబాయ్ వెళ్ళింది, ఒక 10 బంగారపు కాయిన్లు సంపాదించుకొని వచ్చింది. ఈ ఆడవాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ఏం చేస్తుంటారు? ఊకే లెక్క పెడుతుంటారు. అది వాళ్ళకున్న, వీళ్ళు తెలియకుండా దాస్తారు. అదంతా మన ఊకే లెక్క పెడుతుంటారు డబ్బులుంటే ఆడవాళ్ళ దగ్గర. మళ్ళీ తీసేవా నువ్వు? 500 కనబడట్లేదు, 200 కనబడట్లేదు అని అడుగుతుంటారు.
ఎస్ ఆర్ నో చెప్పండి, పురుషులు చెప్పండి. ఆడవాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు అలా ఉండరు. వెనకో ముందో ఏదో తెలియకుండా లెక్క పెడుతుంటారు, మళ్ళీ లెక్క పెట్టి పెడుతుంటారు, మళ్ళీ లెక్క పెట్టి పెడతారు. అవి ఏమైనా పెరుగుతుంటాయి, పిల్లలు పెడుతుంటాయండి. ఈ పెట్టి తీసి లెక్క పెట్టేలోపు వాడికి దొరుకుద్ది. ఇంకా ఆ రోజు రాజు అంతే కదా. అంటే నేనేం చెప్తున్నా, ఈమె అట్లానే తీసి తీసి లెక్క పెట్టే లోపు ఏమైందంటే ఒక వెండి నాణ్యం పోయింది. ఒక వెండి నాణ్యం వెతుకుతుంది, ఇంకా వెతుకుతుంది కానీ దొరకట్లా. అప్పుడు అక్కడున్న పాస్టర్ గారు వచ్చి, ఏంటమ్మా వెతుకుతున్నావు అంటే, వెండి నాణ్యం పోయిందండి వెతుకుతున్నాను. మరి దశంభాగం ఇవ్వాలి కదమ్మా, నువ్వు దశంభాగం ఇవ్వకపోతే పద్ధతి దశంభాగమే. ఇప్పుడు 10 ఉన్నప్పుడు అంతే కదా. ఇప్పుడు ఏం చేసింది, మేము దశంభాగాన్ని ఆమెని లెక్క పెడుతుంది, ఇంకా లెక్క పెడుతుంది. ఈలోపు ఒకటి పోయింది. పాస్టర్ గారు వచ్చారు, మింగలేక కక్కలేక చెప్పింది మొత్తం మీద. చెప్పినప్పుడు ఆయనేమన్నాడు తెలుసా, దశంభాగం ఇవ్వాలి కదమ్మా అంటే, అవునయ్యా దశంభాగం ఇవ్వలేదు, నాకు క్షమించండి అంటే, నీకు ఒక సూత్రం చెప్తా, నువ్వేం చేస్తావంటే దీపం వెలిగించి, ఏమన్నారమ్మా, వెతికితే. పాపం పాస్టర్ గారి మాట వింది, దశంభాగం ఇవ్వకపోయినా దేవుని వాక్యం మాత్రం విన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఏం చేసిందంటే, ఈమె వెతికింది, దీపం వెలిగించి వెతకగానే పోగొట్టుకున్న నాణ్యం. అందుకండి నీ జీవితంలో ఒక దీపం అనేది ఒకటి వెలిగితే నీకు అన్నీ దొరుకుతాయి. హల్లెలూయా. నీ జీవితం చీకటిమయంగా ఉండి నీవన్నీ వెతికితే దొరకవు. నెంబర్ 2 థింగ్ ఏంటంటే, నీ జీవితం అనే దీపం ఏమవ్వాలి, నీ జీవితం వెలిగితే. నువ్వు ఆరిపోతే నానా, ఇప్పుడు నేను ఆరిపోయి ఉన్నాను, నాకు అది కావాలి ఇది కావాలంటే ఎక్కడ, నువ్వు వెలగాలి, నువ్వు మండాలి, నువ్వు ప్రకాశించాలి. దేవుని ఆత్మ వెలుగుతో, దేవుని వాక్యపు వెలుగుతో మనం ఎల్లప్పుడూ నింపబడి ఉంటే మనకేం కావాలి అది. హల్లెలూయా కదండి. ఇది నెంబర్ 2. నెంబర్ 3 ఏమైందంటే, అక్కడ ఒక తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తండ్రి ఆయన్ని వెతకల. అప్పుడు ఆయన ఈ లేఖనం చెప్పాడు, ఏమంటే, కుమారుడు తప్పిపోయినప్పుడు తండ్రి వెతికి వెళ్ళలే. కుమారుడికే బుద్ధి వచ్చినప్పుడు, నాకు అవతల వ్యక్తి కుమారుడైతే హల్లెలూయా, అతను నన్ను విడిచి వెళ్ళడు, వెళ్ళినా అంటే ఇప్పుడు సంఘాన్ని విడిచిపెట్టి సేవకుడిని విడిచిపెట్టి వెళ్ళే బ్యాచ్ ఎవరు, కుమారుడు. వాడు దుర్బీజుడే. కానీ చెప్పండి అన్న, ఒకవేళ మనమే బాప్తీసం ఇచ్చాం, మనమే రక్షణలోకి నడిపించాం, రైట్, మన దగ్గరే విద్యాభ్యాసం జరిగింది, హల్లెలూయా, మనమే వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో పాలు పొందాం. కానీ వాళ్ళు దేవుని ఆత్మలో కడగబడి నూతనపరచబడి తమ చిత్త వృత్తి యందు నవీన స్వభావమును ధరించుకొని వాళ్ళు ఆత్మ సంబంధమైన బిడ్డలుగా రూపాంతర పరచబడలేదు. మందిరానికి వస్తున్నారు, వెళ్తున్నారే తప్ప వాళ్ళు ఏం కాలేదండి, పిల్లలు కాలేదు. వాళ్ళు ఏం కాలేదు. మనం ఏం వెతకాలో అది వెతకట్లేదు కాబట్టి మన జీవితాల్లో దొరకాల్సినవి, రైట్ ఆర్ రాంగ్, రేపు క్లారిటీ వచ్చింది కదా. ఏది వెతకాలి, వాట్ ఈజ్ యువర్ సీకింగ్, ఏది వెతుకుతున్నావు, వాట్ ఆర్ యూ సీకింగ్, ఏది వెతకాలి, ఏది వెతుకుతున్నావు. పేతురు రాత్రంతా శ్రమ పడినా దొరకాల్సింది, ఎందుకంటే ఆ ధోనిలో ఎవరు లేరు. ఈమె రాత్రంతా వెతికినా ఈమెకి ఎందుకు దొరకలేదంటే ఇంట్లో వెలుగు. కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒక సబ్జెక్ట్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో మనం ఏం వెతుకుతున్నాం చూడండి. దేవుని బిడ్డలమైన మనము ఏం వెతకాలి అంటే, దేవుని బిడ్డలమైన మనం ఏం వెతకాలంటే సత్యాన్ని వెతకాలి. ఏం వెతకాలి?
మనకున్న ఒక పేరులో ఒక పేరు ఏంటంటే క్రైస్తవుడు ఎవరో తెలుసా? ట్రూత్ సీకర్. క్రైస్తవుడి పేరేం పేరండి? దేవుని బిడ్డ పేరు ట్రూత్ సీకర్. చెప్పండి, ట్రూత్ సీకర్. టూత్ బ్రష్ కాదు, ట్రూత్ సీకర్. చెప్పండి. అంటే సత్యమును వెతుకువాడు. దేవుని బిడ్డ అంటే ఎవరండి? దేవుని బిడ్డ అంటే ఎవరు? అందుకని మనం అబద్ధాన్ని వెతకూడదు. దేన్ని వెతకాలి? అందుకని మనం సత్యాన్ని వెతికేవారం అయితే మనకి సత్యం దొరుకుద్ది. హల్లెలూయా. ఆ సత్యము ప్రతినిధిగా ఎవరున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నారు. ఎవరండి సత్యమునకు ప్రతినిధి? హూ ఈజ్ ద అంబాసిడర్ ఆఫ్ ట్రూత్? అంటే సత్యమునకు ప్రతినిధి స్తంభం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాట ఏమై ఉన్నదంటే సత్యమై ఉన్నది. ఆయన మాట ఏమై ఉన్నది? ఆయనలో అబద్ధం లేదు. కాబట్టి మనం ఎవరిని వెతకాలి? సత్యం వెతకాలి. హల్లెలూయా. సత్యాన్ని వెతికితే ఏమవుద్ది? సత్యం మనల్ని ఏం చేస్తుంది? హల్లెలూయా. మనం ఏమవుతామంటే మొట్టమొదటిగా సత్య సంబంధులం అవుతాం. ఏమవుతాం? సత్యాన్ని వెతికితే ఏమవుతామో రాసుకోండి. నెంబర్ 1 థింగ్ ఏంటి? వి ఫెలోషిప్ టు ద ట్రూత్. మనం సత్యముతో మనకి అనుబంధం, సత్య సంబంధులం అవుతాం. హల్లెలూయా. సత్య సంబంధులకి దేవుడు ఏదైతే ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని మన జీవితంలో మనం చూస్తాం. ప్రభు ఏమన్నాడు? నేనే మార్గమును, జీవమును, సత్యమును. హల్లెలూయా. కాబట్టి మనం సత్యాన్ని వెతికితే సత్యంతో మనకేం ఏర్పడుతుంది? సంబంధం ఏర్పడుతుంది. హల్లెలూయా. మనం ఏమవుతాం? సత్య సంబంధులం అవుతాం. ఏమవుతామండి అంటే ప్రతి క్రైస్తవుడు దేవుని బిడ్డ ఏమవ్వాలి? సత్య సంబంధిగా మారాలి. హల్లెలూయా. బైబిల్లో ఎలా రాయబడింది చూడండి. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలయాలితో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. అంటే మనము సత్య సంబంధులం అయితే అసత్యంతో మనకి సంబంధం, లింకులు ఉండకూడదని చెప్పండి ఒకసారి. లింక్, కొంతమందికి లింకులు ఉంటాయి. ఏముంటాయండి? ఒక లింకు యేసయ్యతో ఉంటుంది, ఒక లింకు అట్లా కుదరదండి ప్లీజ్. ఆదివారం యేసయ్యతో లింకు కుదరదు, అట్లా కుదరదు. మీరు ఏమైనా అనుకోండి, నువ్వు సత్య సంబంధిగా మారాలి. సత్యాన్ని వెతికితే ఏమవ్వాలి? నువ్వు సత్య సంబంధి. సత్య సంబంధికి మళ్ళీ చీకటితో, పాపంతో, విగ్రహాలతో, వ్యభిచారంతో, దొంగతనంతో, మోసంతో, అబద్ధంతో. అబద్ధం గురించి బైబిల్ ఏమంటుందో తెలుసా? అబద్ధమునకు జనకుడు అంట అపవాది, సాతానుగాడు. అబద్ధానికి జనకుడు ఎవడండి? అంటే అబద్ధానికి ఎక్కడైనా మనం స్థానం ఇచ్చినప్పుడు మనం ఎవరికి స్థానం ఇస్తున్నట్లు? కొంతమంది అబద్ధాన్ని గుండెల్లో పెట్టి కప్పేస్తూ ఉంటారు. అది ఎక్కువ చెల్లుబాటు కాదు. ఎందుకంటే దేవుడు సత్యమును ప్రేమించేవాడు. హల్లెలూయా. దేవుని పిల్లలు కూడా సత్యమును అనుసరించి వెంబడించేవారిగా ఉండాలి. హల్లెలూయా. సత్య సంబంధులుగా ఉండాలి. ఎలా ఉండాలండి? సత్యం. మనం మాట్లాడితే సత్యం, నిలబడితే సత్యం, యథార్థంగా. హల్లెలూయా. నేను మన జార్జ్ గారి దగ్గర ఉన్నప్పుడు ఒక మాట చెప్పాను. సడన్గా ఒక ప్రత్యక్షత చెప్పాను. మనకి తెలియకుండానే ఒక 2 డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి ఇక్కడ. అంటే ఇలా చూసారు, ఎక్కడ ఉన్నాయి డ్రోన్ కెమెరా అంటే? ఈ డ్రోన్ కెమెరాలు కాదు, దేవుని కళ్ళు అనే డ్రోన్ కెమెరా. యథార్థవంతులు ఎక్కడైనా ఉంటే వాళ్ళని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు సత్యాన్ని ప్రేమించే వ్యక్తివైతే, నువ్వు నీతిని ప్రేమించే వ్యక్తివైతే, నువ్వు యథార్థతను ప్రేమించే వ్యక్తివైతే
నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుని కనుదృష్టి వచ్చి నిన్ను బలపరుస్తుంది. ఆమేన్. నిన్ను నిలబెడుతుందండి. ఆమేన్. పడిపోతున్న స్థితిలో నిన్ను నిలబెడుతుందండి. మరణానికి దగ్గరైపోయి నీ జీవితాన్ని నిలబెడుతుందండి. హల్లెలూయా. అందుకని మనం సత్యాన్ని ప్రేమించాలి. దేన్ని ప్రేమించాలి? సత్యాన్ని వెదకాలి. సత్యాన్ని ఏం చేయాలి? వెదకాలి. సత్యం అనేది వెదకాలి. అంటే ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక 10 రూపాయల నోటు పడింది, మీరు వెళ్ళిపోయారు. ఎవడైనా వస్తే మళ్ళీ వాడికి దానికి ఏమి పెద్ద ప్రయాస, ఎందుకంటే అది రోడ్డు మీద ఉంది కాబట్టి దొరికేసింది. కానీ సత్యం అనగా లేదు, కొద్ది లోతుగా ఉంది. సత్యం అనేది ఎలా ఉందండి? సత్యం ఎలా ఉంది? రోడ్డు మీద పడిపోయిన నాణ్యం దొరికినట్లుగా దొరకదు. దానికి గడ్డపార తెచ్చి కొద్ది తవ్వి, కొద్ది తవ్వాలి. చెప్పండి పక్కన కొద్ది తవ్వాలని చెప్పి తవ్వితే నీకు సత్యం దొరుకుద్ది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సత్య సంబంధులు ఏం చేయాలంటే కొద్దిగా ప్రయత్నం చేసి సత్యాన్ని కనుక్కోవాలి. ఆమేన్. సత్యాన్ని సంపాదించాలి. హల్లెలూయా. సత్యం కొరకు ప్రతిష్ఠింపబడాలి. హల్లెలూయా. సత్య సంబంధులుగా ఈ లోకంలో జీవించాలి. నేను అడుగుతాను, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు మనం సత్యాన్ని వెతుకుతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరం అండి? వెతికేవాళ్ళు. అంటే అందరు కాకపోయినా కొంతమంది అయినా సత్యాన్ని వెతికేవాళ్ళు. మన పిల్లలు దేన్ని వెతుకుతున్నారండి? ఒక మాట, ఇప్పుడు నాకు ఒక కొడుకో నాకు ఒక కూతురో, ఒక్కొక్కరికి 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారు కదా, మన పిల్లలు దేన్ని వెతుకుతున్నారు? హల్లెలూయా. ఈరోజు ఇక్కడున్న యవ్వన పిల్లలు నేను అడుగుతాను, మీరు దేన్ని వెతుకుతున్నారు? రోజు ఏది వెతుకుతున్నారు? మీరు ఏం వెతుకుతున్నారు ఎవ్రీడే? చెప్పండి చెప్పండి, అందరు చెప్పండి ఒకసారి. మీరు దేన్ని వెతుకుతున్నారు? సత్యాన్ని వెతుకుతున్నారా? రైట్. మీ పిల్లలు దేన్ని వెతుకుతున్నారు? సత్యాన్ని వెతుకుతున్నారా? అబద్ధాన్ని వెతుకుతున్నారా? ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు నేను ఒక తండ్రి, నా బిడ్డ అసత్యంలోకి వెళ్తున్నప్పుడు, అబద్ధంలోకి వెళ్తున్నప్పుడు, తాగుబోత్తనంలోకి వెళ్తున్నప్పుడు, మోసంలోకి వెళ్తున్నప్పుడు నాకేం రావాలా? ఒక రోషం రావాలి. ఎందుకు? నేను సత్యాన్ని వెతుకుతున్న మనిషిని. వాడు తాగుతున్నాడు, వాడు తిరుగుతున్నాడు, వాడు వ్యభిచారిగా ఉన్నప్పుడు ఒక సత్య సంబంధి అయిన మనిషికి ఏం రావాలా? దాన్ని ఇంకా నువ్వు ప్రోత్సాహపరుస్తున్నావంటే నువ్వు ఒక అబద్ధికురాలివి, అబద్ధికుడివి. హల్లెలూయా. నీలో ఏమి నివసిస్తుంది? దురాత్మ నివసిస్తుంది. నిజంగా సత్య సంబంధమైన ఆత్మ మనల్ని ఏలుబడి చేస్తే, మన పిల్లలు ఎక్కడైనా అసత్యాన్ని ప్రేమిస్తే, అబద్ధాన్ని ప్రేమిస్తే గుండె బాదుకొని ఒరే నన్ను మట్టిసి వెళ్ళరా అని చెప్పి రోడ్డు మీద పడిపోతాం. కానీ వాళ్ళు పాపం చేస్తుంటే ప్రోత్సహించే ఏ వ్యక్తి కూడా పరలోక రాజ్యంలోకి రాడు. నీకు బాప్తిసం ఉండొచ్చు, నీకు రక్షణ ఉండొచ్చు, నువ్వు మందిరానికి వచ్చు. బైబుల్ అంటుంది ఏంటో తెలుసా? నీవు వెలుగైతే చీకటితో నీకు, నీవు పరిశుద్ధుడు అయితే వ్యభిచారితో నీకు, నీవు దేవుని మందిరానివి అయితే దొంగలతో నీకు. అంటే వాళ్ళు తాగుతూ ఉంటే, వాళ్ళు తిరుగుబోతులుగా ఉంటే, వాళ్ళు వ్యభిచారం చేస్తూ ఉంటే, వాళ్ళు ఏదేదో పాపం చేస్తుంటే, ఆడపిల్లలు కావచ్చు మగ పిల్లలు కావచ్చు, ఒక సత్యాన్ని వెతుకుతున్న వ్యక్తికి ఏముండాలా? రోషం ఉండాలండి. ఏముండాలా? రోషం ఉండాలా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? రోషము గల దేవుడు. ఎవరండి మన దేవుడు? నేను ఈరోజు మీకెందుకు నేను ఈ మాట చెప్తున్నాను ఈరోజు అంటే, మీ పిల్లలు ఈరోజు ఏమీ తెలియని అమాయకపు స్థితిలో పసిపిల్లలుగా ఉండొచ్చు. మీ పిల్లల్లో ఈ రోజు నుండే మొక్కైనప్పుడే అసత్యాన్ని, ఇప్పుడు దానిలో నాకు అసత్యం కనబడి తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. ఎందుకు? నాలో నివసిస్తున్నది దేవుని ఆత్మ. అది నా ముందు ఏదో పనులు చేస్తూ ఉంటే నేను చూసి రాజీ పడిపోతే, ఐ యామ్ ఎ లయర్, నేను ఒక అబద్ధికుడిని, దొంగని, నాకేం రావాలా? రోషం రావాలా. నీ పిల్లలు దారి తప్పిపోతున్నప్పుడు, నీ పిల్లలు పొరపాటు మీద పొరపాటు చేస్తున్నప్పుడు, బజార్ పనులు చేస్తున్నప్పుడు, వాళ్ళు నిన్ను బజారు పాలు చేస్తున్నప్పుడు, నీ జీవితాన్ని తీసుకొచ్చి మోరీలో పడేస్తున్నప్పుడు నువ్వేం చేయాలా? దేవుని వాక్యం అంటుంది, సత్యము కొరకు రాష్ట్రముగా నువ్వు నిలబడాలి. హల్లెలూయా.
ఏమండి, మాకు ఈ భక్తి నేర్పించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఒక ఏసన్న గారు ఆస్తిని విడిచిపెట్టి, అంతస్తుని విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, వాళ్ళకున్న సమస్తం విడిచిపెట్టి ప్రభు కోసం అలాగ వచ్చి ఒక్కడిగా ప్రపంచాన్ని కదిలిపడేశాడండి. హల్లెలూయా. భక్తి అనేది ఈరోజు మాకు జార్జ్ గారు ఎంత కఠినమైన మాటలు చెప్తే మేము ఎందుకు ఓర్చుకుంటామంటే, రాత్రి కూడా నేను జార్జ్ గారి దగ్గర చాలాసేపు మాట్లాడాను. నా కూతుర్ని నేను తీసుకెళ్ళినప్పుడు నాకు ప్రార్థన చేసి, మధురకు ప్రార్థన చేసి, నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. నా పిల్లని, నా భార్యని నేను జార్జ్ గారి దగ్గరికి ఎందుకు తీసుకెళ్తానంటే, నేను వాళ్ళకి ప్రసంగాలు నేర్పించడం లేదని కాదు, ఒక ఆత్మీయ తండ్రి దగ్గర సంరక్షణ, క్రమశిక్షణ దొరుకుద్ది. ఆమేన్. మాకు ఏమి ఛార్జీలు ఎక్కువైపోయి, డబ్బులు ఎక్కువైపోయి, సమయం ఎక్కువై, ఆరోగ్యం ఎక్కువై వెళ్ళట్లా. మధురాన్ని చూసి, నీకు ఈ చెవిట్లోని అవసరమా అని చెప్పాడు ఆయన. నేను చూసి, నాది కాదండి, నేను ఎస్తేర్కి చెప్పాను ఆల్రెడీ, తనతో దేవుడు మాట్లాడిన రోజు తనే రిమూవ్ చేస్తుందని ఎస్తేర్ అంది, నాకైతే ఆ విషయంలో ఎటువంటి ఇది లేదు అన్నప్పుడు ఆయన ఏదో మాట్లాడారు మధురతోని. అది ఇంటికి వచ్చి, ఇంకా నాకు ఇవి అవసరం లేదు, దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు నాకు తెలియకుండా ఒక మాట అన్నాను, టైమ్ ఈజ్ కమింగ్. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమన్నానంటే, నిజమే సమయం వచ్చింది. అంటే మన పిల్లల్ని మనం పెంచినప్పుడు, మన పిల్లలు చేజారుతున్నారు, వాళ్ళు తప్పుల్లో పడిపోతున్నారు, వాళ్ళు పాపంలో పడిపోతున్నారు, వాళ్ళు ఎందులోనైనా పడిపోతున్నప్పుడు మనకేం రావాలండి? రోషం. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్న తప్పుని మనం సమర్థిస్తే, వాడితో నీవేమైపోతున్నావు అంటే పాలివాడివి అయిపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, క్రైస్తవ కుటుంబాల్లో తండ్రి తాగుతాడు, చెప్పండి, తండ్రి తాగుతాడు, తెలియకుండా వాళ్ళ అమ్మ కూడా. అంటే నేను అంటాను, వీళ్ళలో సత్యం ఉందా? వీళ్ళలో సత్యం ఉందా? అంటే వీళ్ళు ఒకరిని ఒకరు ఏం చేసుకుంటున్నారు? సినిమా ఆర్టిస్టులాగా. అంటే వాళ్ళు సమాజంలో క్రైస్తవులుగా ఉండొచ్చు కానీ, చెప్పండి, చెప్పండి. అందుకని మన పిల్లలు చెప్పండి, నేను నా పిల్లలు అని అనట్లా, మీతో సహా నేనేమంటున్నానండి, వాళ్ళు దారి తప్పిపోయినప్పుడు, వాళ్ళ జీవితాలు పాడైపోతున్నప్పుడు, వాళ్ళు పాపం మీద పాపం కూర్చుకుంటున్నప్పుడు, ఆ పాపం మరణానికి దారి తీయకముందే మనం ఏమవ్వాలి? మనకు ఒక రోషం రావాలి. దాన్ని ఎలా సరిదిద్దాలో అలా సరిదిద్దడానికి మన వంతు ప్రయత్నం మనం సంపూర్ణంగా. అయితే మన ప్రయత్నం వాడిని చెడగొట్టేటట్టుగా ఉండకూడదు, వాడిని బాగు చేసేటట్టు. అది మగపిల్లలు కావచ్చు, ఇప్పుడు ఆడపిల్లలు చెడిపోవట్లేదండి. ఈరోజు మెజారిటీ 80%, 90% అసలు తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లి చేసే పరిస్థితి లేదు, వాళ్ళే చూసుకుంటున్నారుగా. ఎస్ ఆర్ నో చెప్పండి. అంటే మనకి సత్యం తెలిసి కూడా మనం ఏమైపోతున్నాం? రాజీ పడిపోతున్నాం. చెప్పండి 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 చెప్పండి. సత్యం తెలిసి కూడా మనం ఏమవుతున్నాం? కాబట్టి ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక దేవుని సేవకునిగా మనము సత్యం విషయంలో రాజీ పడకూడదు. హల్లెలూయా. మహా అయితే ఏమవుద్ది? ఇప్పుడు నా వరకు అయితే ఏమవుద్ది? సత్యం విషయంలో నేను రాజీ పడకపోతే మందిరం మానేస్తారు, కానీ ప్రాణం అయితే. మహా అయితే నీ విషయంలో ఏమవుద్ది? నువ్వు సత్యం కోసం నిలబడ్డావు, నువ్వు ఖండించావు, ఇది తప్పు, ఈ మార్గం కరెక్ట్ కాదు, నువ్వు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు, నువ్వు ఈ వాక్యానుసారంగా జీవించాలి అని నువ్వు కండిషన్ చేసినప్పుడు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుద్ది? నేను చంపేస్తారా? కానీ సత్యం కొరకు మనము నడుము కట్టుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఏలయనగా మీ నడుమునకు సత్యము అనే దట్టి ఉండాలంట. సత్యము అనే, మనం ఏం వెతకాలి నాన్న? సత్యాన్ని. ఏం వెతకాలి? ఈరోజు మనం రాజీ పడిపోతే, నేను అందరికీ చెప్తున్నా, ఈరోజు మీ పిల్లల విషయంలో, మీ పిల్లల్ని పెంచేటప్పుడు
వాడు మొక్కై ఉన్నప్పుడే దాన్ని మనం కానీ మన ప్రయత్నం మనం చేసి సత్యం వైపు తిప్పకపోతే ఒకరోజు వాడు మర్డర్ చేయొచ్చు, ఒకరోజు వాడు రేప్ కేసులో ఇరుక్కోవచ్చు, ఒకరోజు వాడు ఏమవుతాడో మనకి చెప్పండి. ఇప్పుడు ఈ మర్డర్లు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు కాదండి. చెడ్డోళ్ళు అనుకుంటున్నారా మీరు? మర్డర్లు చేసి రేపులు చేసి జైలుకి వెళ్ళేటోళ్ళు అందరూ చెడ్డోళ్ళు అనుకుంటున్నారా? చెప్పండి. దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు అనుకుంటున్నారా? చెడ్డోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళే, మనలాంటోళ్ళే. వాడిలో ఉన్నటువంటి దురాశకు అపవాది వాడిని స్వాధీనపరుచుకొని మంచివాడే, వాడికి మనలాంటి ఎమోషన్సే. కానీ వాడికి అయ్యో నా దగ్గర డబ్బులు లేవు, ఇలా అయితే ఇంకా 4 డబ్బులు వస్తాయి కదా, ఈజీగా చేస్తే బాగుంటుంది అనగానే వాడిలోకి ఒక దురాత్మ వచ్చి వాడితో దొంగతనం చేయించి, వాడితో వ్యభిచారం చేయించి, వాడితో మర్డర్ చేయించి, వాడితో రేప్ కేసు చేయించి చివరికాడిని ఎక్కడికి తీసుకెళ్తుంది? కొన్నిసార్లు ఆ ప్రయత్నంలో మరణం వరకు కూడా. అందుకనే నీవు ఎవరికి ప్రతినిధిగా ఉండాలంటే సత్యమునకు ప్రతినిధిగా ఉండాలి. వీఆర్ ద అంబాసిడర్ ఆఫ్ ట్రూత్. హల్లెలూయా. కొంతమందికి ఇది నచ్చొచ్చు, నచ్చదు, కానీ ఇది వాక్యం. హల్లెలూయా. దైవజనుడు రోషం కలిగిన వాడైతే ఇలాగే చెప్పాలి వాక్యం. హల్లెలూయా. బట్ మీ పిల్లల విషయంలో మీరు రాజీ పడితే నీలో ఉన్న దైవీకమైన ఆత్మ ఏమైపోద్దంటే చల్లారిపోద్ది. నువ్వు సత్య సంబంధివైతే అసత్యం చూసినప్పుడు నీకేం రావాలి? నేను ఒక మాట అంటానండి, పాము ముంగిసు ఉంది. ముంగిసుకి ఎవడు చెప్తాడండి పాముతో దెబ్బలాడమని? దాన్ని చూడగానే ఏమొస్తుంది? నీలో యేసు ప్రభు ఉంటే అలాంటి రోషం వస్తుంది. నువ్వు పాపాన్ని చూసినప్పుడు, నువ్వు శాపగ్రస్తమైన కార్యాలు చూసినప్పుడు నీలో ప్రభు ఉంటే ఏమొస్తుంది? వాడితే తమాషాలు ఆడుకొని వాడి గ్లాసులో పోసి ఎక్కడ పడితే అక్కడ అడుగులు జారిపోయి. హల్లెలూయా. మనం ఎప్పటికీ కూడా దేవుని రాజ్యానికి హక్కుదారులము కాలేము. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎలా కదిలిస్తుందంటే ఈరోజు నిజంగా మీరు మారు మనస్సు ఉంటే ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించి పంపిస్తాడు ఈరోజు. ఆమేన్. ఒక తీర్మానం చేయండి, సమర్పించి. హల్లెలూయా. నేను మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టి ఉద్దేశించి మాట్లాడాలని కాదు, కానీ దేవుని ఆత్మ నన్ను అలా మారుస్తుంది. హల్లెలూయా. పామును చూసినప్పుడు, ముంగిసను చూసినప్పుడు పాము ఏమవుతాయండి? ముద్దు పెట్టుకుంటే, ఒకటి ముద్దు పెట్టుకుంటే. చెప్పండి. పిల్లి ఎలక చూసినప్పుడు ఏమవుద్ది రాజు? పిల్లి ఎలక ఎదురుపడినప్పుడు ఆ ప్రైజ్లాడమ్మా, ఎలక బాగున్నావు, నువ్వు ఎలా ఉన్నావు, ఏం తిన్నావు, ఈరోజు మధ్యాహ్నం లంచ్ చేసావా, రాత్రి డిన్నర్ ఏంటి, అసలు కూల్ డ్రింక్ తాగేవా, థమ్స్అప్ తీసుకొస్తా, ఇట్లా అడుగుతుంది ఆ పిల్లి. సినిమాలో అడుగుద్ది, సినిమాలో. వాస్తవంగా ఏమి? వాటిలో యాంటీ సిస్టమ్ ఉంది. ఆమేన్. వాటిలో ఏముంది? పాజిటివ్ సిస్టమ్. దేవుడు ఆ క్రియేషన్లోనే పెట్టాడు వాళ్ళిద్దరికి వ్యతిరేకత. హల్లెలూయా. వాటిలో ఆ రెండిటికి యేసు ప్రభుకి, పాపానికి, యేసు ప్రభుకి, అపవాదికి అటువంటి వ్యతిరేకత మనలో రాకపోతే వీఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నేను ఎందుకు చెప్తున్నాను మీకు ఈ మాట? అసలు కొన్నిసార్లు దేవుని బిడ్డను, ఇప్పుడు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయట్లా. నాకు దేవుడు ఏ పని అప్పచెప్పాడో ఆ పని చేసి చేతులు కడుక్కొని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ మై విజన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నీవేమవ్వాలంటే ఏం వెతకాలి ఈ లోకంలో? ఈ లోకంలో ఎవరు ఏది వెతికినా ఒక దేవుని బిడ్డగా మనం ఏం వెతకాలమ్మా? చచ్చేదాకా సత్యాన్ని వెతకాలి. ఏం వెతకాలి? ఇది అసత్యము, ఇది దుర్నీతి, ఇది పాపం, ఇది మోసం, ఇది అబద్ధం, ఇది దొంగతనం. నేను అంటాను, భార్యలు చాలా తెలివిగా భర్త దగ్గర అబద్ధాలు ఆడుతాం అనుకుంటారు సహజంగా. అయితే అది చిన్న అబద్ధం కానీ పెద్ద అబద్ధం కానీ అది తప్పే.